హాయ్ అండి అందరికీ. ప్రభాస్ గారి స్పిరిట్ లుక్ ఎలా అనిపించింది? ప్రభాస్ గారి స్పిరిట్ లుక్ వేరే లెవెల్. ఎందుకు చెప్తున్నాను అంటే సందీప్ రెడ్డి వంగ గారి చేతులు ఎవరైనా పడారు అని అంటే వాళ్ళ తలరాత మారిపోద్ది. ఆల్రెడీ ప్రభాస్ గారు హై రేంజ్లో ఉన్నారు, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ఆకాశాన్ని ఎక్కించబోతున్నారు. ఇంకొకటి జనాలు అందరికి చెప్పాల్సింది ఏంటంటే ఇది ఏఐ అని చెప్పేసి అంటున్నారు, ఏఐ పోస్టర్ అంటున్నారు. ఏ విధంగా ఏఐ పోస్టర్ అనేది కొంచెం అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే తెలిసిపోతుంది. ఎందుకంటే ఏఐ అక్కడ మనం చూసినటువంటి అయితే డ్రింక్ దగ్గర కానివ్వండి, స్మోక్ దగ్గర కానివ్వండి, రెండు ఉన్నాయి స్పిరిట్ పోస్టర్లో. అక్కడ ఏఐ ఆటోమేటిక్గా డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వస్తుంది, స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వస్తుంది. ఆ రెండు పాయింట్స్ లేవు అంటే ఏఐ దాన్ని సపోర్ట్ చేయదు. సో ఇది మాన్యువల్గా చేసింది అంత తప్పని ఏఐ పోస్టర్ మాత్రం కాదు. సో దీన్ని ఎవ్వరు పబ్లిసిటీ చేయకండి, ఇది మాన్యువల్గా వచ్చినట్టు పోస్టరు. అండ్ హీరోయిన్ల విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ యానిమల్లో మనం అనుకున్నాం తను ఏ విధంగా అసలు రష్మిక ఎంతగానం యాక్టింగ్ చేసిందో ఈక్వల్గా తనది కూడా ఉంది. తన క్యారెక్టర్ కూడా అంత హైలైట్ చేసడం జరిగింది సందీప్ రెడ్డి గారు. దీపికని తీసి తినని పెట్టడం మంచి పని అనేసి నా ఒక ఒపీనియన్. ఎందుకంటే అమ్మాయిలో చాలా వర్త్ ఉంది. ఒక వర్త్ఫుల్ క్యాండిడేట్ చేతిలో పడితేనే, అలాంటి డైరెక్టర్ చేతిలో పడితేనే మూవీలో వాళ్ళకి కావాల్సినటువంటి కంటెంట్ వస్తుంది. సో తను చాలా బాగా యాక్టింగ్ చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చేస్తుంది కాదు, సందీప్ రెడ్డి వంగ గారు చేయిస్తారు. ఈ ప్రభాస్కి హైలైట్ మూవీ అయిపోతుంది. ఇప్పటివరకు ఎవరు చూపించినటువంటి విధంగా ప్రభాస్ని సందీప్ రెడ్డి వంగ గారు చూపిస్తారు. ఎందుకంటే నేను ఆయన ఒక డైరెక్షన్కి చాలా ఫ్యాన్గా చెప్తున్నాను. చాలా బాగుండబోతుంది సినిమా. పోస్టర్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మీరు అందరూ సినిమాకి సపోర్ట్ చేయాలా. స్పిరిట్ లుక్లో ప్రభాస్ గారు ఆసం చించేసిండు అట్లా పోస్టర్.